వారిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని వసిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. 1 తిమోతి 1:12. వర్షం చినుకులెన్నో సముద్ర గర్భంలో కలిసి ఉప్పు నీరుగా మారుతాయి. కానీ స్వాతి చినుకులు ఆలుచిప్పలో పడి ముత్యముగా మారుతుంది. అదేవిధంగా పునీత అన్నమ్మ బృందావనంలో అందమైన రోజా పుష్పంగా విరాజిల్లుతూ మోము మీద చెరగని చిరునవ్వుతో విధేయత వినమ్రతే ఆభరణంగా ధరించి మంచితనమునే మేలుముసుగుగా విద్యాబోధనే మార్గంగా ఎంచుకొని ప్రజల సేవే తన బాసటగా భావించి సర్వ సృష్టికర్తకు తన సర్వాన్ని అర్పించి 50 వసంతాలు సర్వోన్నతిని సేవలో వర్ధిల్లిన సిస్టర్ మేరీ ఫ్రాన్సినా గారి స్వర్ణ జూబిలీ సమర్పణ బలి సమర్పించేసిన పూజ్యులు, గౌరవనీయులు, దైవవాక్ ప్రసాదితులు, మహోన్నతులైన గురువులందరికీ మా అన్నాంబ కన్యల తరపున స్వాగతం సుస్వాగతం తండ్రి దేవుని స్వర్ణ సన్నిధికి. ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొని విచ్చేసిన తోబుట్టువులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం ప్రభు యేసు నామములో. ప్రభు పాదపీఠం చెంత చేరిన విశ్వనీయులందరికీ మా హృదయపూర్వక స్వర్ణ ప్రపంచన స్వాగతం పరిశుద్ధాత్మ సేవాంజలి ప్రాంగణం. ప్రియ దేవుని సంగమ, మనమంతా ఏక కుటుంబంగా మన సిస్టర్ మేరీ ఫ్రాన్సినా గారి కోసం మనసారా మన ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభు దీవెనలు పొందుదాం. పుష్పాలను మనం నిత్యం దైవనామస్మరణ చేస్తూ బలిపీఠం అలంకరిస్తూ ఉంటాం. ఈ అలంకరణలో అత్యంత విశిష్ట ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలను మన మనసుకు నిర్మలముగా దైవ ప్రార్థనలో ఉండాలంటే మనకు ఆహ్లాదం కలిగించే పూలు అన్ని పూలతో పోల్చుతూ ఉంటాము. పూల జీవితం క్షణమో నిమిషమో కానీ అది అందించే పరిమళం అత్యంత ఆవశ్యకం, పరిమళ భరితం. మీ జీవితం కూడా పూల వలె నిత్యం పరిమళ భరితం కావాలని ప్రార్థిస్తూ ఈ పూలతో మిమ్మల్ని అలంకరించాలని గౌరవనీయులైన మా ప్రధానోపాధ్యాయురాలు మరియు ప్రొవిన్షియల్ ఆఫ్ గుంటూరు, వైస్ ప్రొవిన్షియల్ ఆఫ్ గుంటూరు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ముగ్గురు జ్ఞానులు బాలయేసుకు సమర్పించిన సుగంధ ద్రవ్యాలలో ఈ చందనం ఒకటని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మధుర్విత చందన తాంబూలాలను స్వీకరించి అనే పదాలను మనం తరచుగా శుభకార్యాలలో వాడుతూ ఉంటాము. మేము చేసే ఈ అతిథి మర్యాదలను స్వీకరించి మన తారా కోరుకోవడమే ఈ చందన లేపనం. ముగ్గురు జ్ఞానులు బాలయేసుకు సమర్పించిన సుగంధ ద్రవ్యాలలో ఈ చందనం ఒకటని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మధుర్విత చందన తాంబూలాలను స్వీకరించి అనే పదాలను మనం తరచుగా శుభకార్యాలలో వాడుతూ ఉంటాము. మేము చేసే ఈ అతిథి మర్యాదలను స్వీకరించి మన తారా కోరుకోవడమే ఈ చందన లేపనం. ప్రణవ సింహాసనముపై దీన జన కారుణ్య కాంతివై దివ్య పథమున మహాదేవుడు ఉజ్వల కాంతులతో శోభిల్లా సుగుణ సంపన్నుడై
లోక కళ్యాణ దివ్య మంగళ పూజకు వేంచేయు వేళ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం ఘన స్వాగతం స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పదసేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పదసేవకు కదలి రండి. కరుణధరుని దయా కృపల దీవెనలను పొందండి. కరుణధరుని దయా కృపల దీవెనలను పొందండి. హితులారా దైవసుతులారా, హితులారా దైవసుతులారా, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పదసేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పదసేవకు కదలి రండి. అమరలోక విందుకు మనల స్వాగతించగా, స్వర్గలోక విభుడు మనుజ రూపధారిగా, అమరలోక విందుకు మనల స్వాగతించగా, స్వర్గలోక విభుడు మనుజ రూపధారిగా, దివ్య ప్రభల దీప్తితో సిలువ ధ్వజము చేకొని, దివ్య ప్రభల దీప్తితో సిలువ ధ్వజము చేకొని, ప్రేమ సుధల వేదికపై సుతుడు చేయు యాగమిది. ప్రేమ సుధల వేదికపై సుతుడు చేయు యాగమిది. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. దివ్యలోక దూతలు ఏకమై స్తుతించగా, పరవశించి ప్రకృతి విజయ గీతి పాడగా, దివ్యలోక దూతలు ఏకమై స్తుతించగా, పరవశించి ప్రకృతి విజయ గీతి పాడగా, పరము వీడి పరమేశుడు మనతో వాసముండగా,
మాసముండగా ధరణి పైన జరిపిన సజీవ రక్త బలి ఇది. ధరణి పైన జరిపిన సజీవ రక్త బలి ఇది. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మనదు పాప సంకెళ్ళు త్రుంచివేయు ధీరుడు, తనదు రక్తధారలతో మనల శుద్ధి చేయగా. మనదు పాప సంకెళ్ళు త్రుంచివేయు ధీరుడు, తనదు రక్తధారలతో మనల శుద్ధి చేయగా. ప్రాణబలిని చేసిన శాంతిదాత యేసని, ప్రాణబలిని చేసిన శాంతిదాత యేసని. స్వర్గ సిరుల వరమిది మనకు జీవ ఫలమిది, స్వర్గ సిరుల వరమిది మనకు జీవ ఫలమిది. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి, కదలి రండి, కదలి రండి. తెలుగు జానపద జీవితాలలో పెనవేసుకుపోయింది. పెద్దలని పిల్లలని అందరించిన ఈ కళారూపమే ఈ కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెల్లోనూ ప్రతి వీధిలోనూ భక్తి భావాలతో వెలుగొందుతూ తమ యొక్క ఆనంద హేళనను స్మరిస్తూ ఉంటాయి. మన జానపద కళారూపమైన ఈ కోలాట నృత్యం మిమ్మల్ని ఆదరిస్తుందని ఆకాంక్షిస్తూ ఈ కోలాట నృత్యం ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాము. మగరాస రస పితా మైంద జీసుల సదానంద
యాజకోత్తమా హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తగిటత హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పొలకించిన తనువు నాట్యము చేసి పొలకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన నన ధిరన ధిరన నన తోం తోం తాంగిడి గడతు తోం 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 తాంగిడి గడతు తోం తోం స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం ధనిస మమ మమ ధనిస గగ గగ మదని సా స స స దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే బాటలైనా పూల పాన్పులైనా ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే నన్ను నడిపించుట నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా
అయినా నిన్ను చూడకున్నా హృదయము తల్లడిల్లి భారమౌనులే. మధుర సమయమైనా చేదు అనుభవాలైనా, మధుర సమయమైనా చేదు అనుభవాలైనా నన్ను ఆదరించుట నీకు సాధ్యమే, నన్ను ఆదరించుట నీకు సాధ్యమే. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. పులకించిన తనువు నాట్యము చేసి, పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. యాజకోత్తమా నీకే స్వాగతం, పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం, పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా. అయినప్పటికీ ఆ చేసిన పనులలో చిత్తశుద్ధి లేని కారణంగా కోరికలను హృదయంలో ఆశ్రయం కల్పించినందువల్ల నానా అవస్థలు పడుతున్నాం. కాబట్టి మనలోని అజ్ఞానాన్ని, కార్తీక తపస్సును పారద్రోలగల జ్ఞాన జ్యోతి అత్యంత ఆవశ్యకమైనది. అట్టి జ్ఞాన జ్యోతికి బాహ్య దీపమే ఈ పూర్ణ కుంభహారతి.
స్వాగతం స్వాగతం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండునుగాక. Celebrate a remarkable milestone, the golden jubilee of Sister Mary Francina's life of service, faithfulness and dedication. 50 years of selfless commitment is not just a journey of years, but a testimony to a life lived with purpose, passion, unwavering devotion. Your faithfulness to God's calling has been an inspiration to all who walk alongside you. Your love for the congregation has been a pillar of strength. Your spontaneous love for the sisters has created an environment of warmth and support, enriching the lives of those around you. You have been a beacon of hope, not only within the congregation, but also in your service to humanity. Your compassionate actions, wise counsel, simple acts of kindness, you have touched countless lives, even an indelible mark of grace and generosity. In the words of Psalm 105, "For the Lord is good, His love endures forever. His faithfulness continues through all generations." Sister Mary Francina's 50 years of religious life are a shining testament and enduring faithfulness. Her journey is an inspiration to us all, reminding us that the greatest lies in living glory, not in never fading, but in rising every time we fall. Nelson Mandela. First one, faithfulness and perseverance. For I know the plans I have for you, plans to prosper you, not to harm you, plans to give you hope and a future. Jeremiah 29:11. This scripture reflects St. Francina's 50 years of perseverance in the Society of St. Anne. Second, dedication and consecration. Consecrate them in the truth. Your word is truth. This scripture highlights Sister Mary Francina's dedication, life of consecration and service in the Society of St. Anne. Third, love and service. Love each other as I have loved you. John 15:12. This scripture reflects Sister Mary Francina's 50 years of loving service to others in the Society of St. Anne. 4. Wisdom and experience. The glory of the one is their strength, but the splendor of the world is their grey hair. Proverbs 20:29. The scripture acknowledges Sister Mary Francina's wisdom and experience gained over 50 years of dedicated service in the Society of St. Anne. Fifth, fruitfulness and abundance. I am the vine, you are the branches. If you remain in me and I in you, you will bear much fruit. Apart from me, you can do nothing. John 15:5. This scripture reflects the fruitfulness and abundance of Sister Mary Francina's 50 years of service in the Society of St. Anne. Today, she has gifted exceptional qualities as that of St. Francis of Assisi, her patroness. Eucharistic love, enthusiastic leadership, compassionate heart, systematic approach, prayerful nature, eagerness to learn, outstanding caliber, inspiring personality, deep prayerfulness, noble character, above all, exemplary in her neatness. May your day be filled with love, happiness, and continued blessings. Now I request Sister Mary Francina to honor St. Francis of Assisi, patroness, her model, with a garland. And support. Cheerful welcome to all the family members. Your presence is a blessing to us today. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
రెవరెండ్ సిస్టర్ ఫ్రాన్సినా గారి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పవిత్రముగా ఎదుగు బలి పూజలో పాల్గొనుటకు మనం చేసిన మంచి తప్పిదాన్ని ఒప్పుకొని ఆ ప్రభు యొక్క మన్నింపు అడుగుదాం. హృదయముతో పూర్ణందు ప్రేమింతును మంచి దేవుడవు ఎంతో మంచి ప్రభుడవు హృదయముతో నేనంటూ లేనప్పుడే యేసు నన్ను నీవు ఎరిగితివని తెలుసు నిన్ను నేను కోరక దూరము చేయుటకు నా బలము చాలదు అని ఎరిగి ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానమా సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. విశ్వసనీయుడవను ప్రభుడైన ఓ సర్వేశ్వర, మా సహోదరి రెవరెండ్ సిస్టర్ ఫ్రాన్సినా ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమెను పరిణితి చెందిన ప్రేమతో బలపరుపుము. తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకును ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. కానీ యాకోబు, ఇప్పుడు నిన్ను సృజించిన దేవుడు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలు, నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా సొత్తు. నీవు లోతైన నీటి గుండా నడుచుచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును. నదుల గుండా నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్ని గుండా నడిచినప్పుడు
కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయవు. నేను నీ ప్రభుడునైనా నీ దేవుడును, ఇశ్రాయేలు పవిత్ర దేవుడును, నిన్ను రక్షించువాడును. నీకు విమోచనమును వసగుటకు క్రయముగా నేను ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీ కొరకు ప్రతిగా కూషు, సేబా దేశములను ఇచ్చి ఉన్నాను. నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజించుదును. నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నాకు అమూల్యమైన వాడవు. నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా నుందును. నేను తూర్పు నుండి నా ప్రజలను కొనివత్తును, పడమర నుండి నా జనులను ప్రోగు చేయుదును. ఉత్తర దిక్కుతో నీవు వారిని వెడలిపోనిమ్ము అని చెప్పుదును. దక్షిణ దిక్కుతో నీవు వారిని బంధించి ఉంచవలదు అని చెప్పుదును. దూరము నుండి నా కుమారులు ఉత్తరుగాక, నేల చెరగుల నుండి నా కుమార్తెలు తిరిగి ఉత్తరుగాక. వారెల్లరూ నా పేరును ధరించిన వారు. నాకు కీర్తి కలుగుటకు గాను నేను వారిని సృజించితిని, వారికి రూపము ఇచ్చితిని. ఇది ప్రభు వాక్కు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నిరుపయోగమైనను నేను పొగడుకొనవలసి వచ్చుచున్నది. ప్రభువు యొక్క దర్శనములను గూర్చియు ప్రత్యక్షమగుటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక వ్యక్తి నాకు తెలియను. అతను 14 సంవత్సరముల కిందట మహోన్నతమగు దైవలోకమునకు ఎత్తబడెను. అది శరీరమంతను లేక శరీరహితముగానో నాకు తెలియదు, దేవునికి తెలియను. ఇతడు దివికి ఎత్తబడెనని నాకు తెలియను అని మరల పలికెదను. మరల ఇది శరీరముతోనో లేక కాదో నాకు తెలియదు, దేవునికి తెలియను. నరుడు వచింప శక్యము కాని మాటలు అతట వినెను, కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను. కానీ నా బలహీనతలను ప్రదర్శించు విషయములను తప్ప నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకొనను. పొగుడుకొనదలిచినచో అవివేకిని గాకుందును. ఏలైనా నేను నిజమునే చెప్పుకొందును కదా, కానీ నన్ను పొగుడుకొనును. ఏలైనా ఏ వ్యక్తి అయినను నా కార్యములు చూచి నా వలన విని ఏర్పరచుకొనిన అభిప్రాయము కంటే గొప్ప అభిప్రాయమును పొందవలెనని నేను కోరును. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలయునని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలను, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తిని కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువు వాక్కు.